మహబూబ్ నగర్ జిల్లాలోని తమ పొలాన్ని కొందరు కబ్జా చేయడంతో పాటు చేతబడుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రజావాణిలోని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాకు వినతి పత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. పొలంలోని పసుపు కుంకుమలు చల్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమ భూమిని కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నుంచి ఉన్నా కూడా ఇప్పుడు మధ్యలో నా పెండ్లైనప్పటి నుంచి కూడా వాళ్ళు చిన్న పిల్లలు, అసలు వాళ్ళకు ఊహనే తెలియదు. ఆ పిల్లలు ఇప్పుడు వచ్చి కేసేసి అదేసి మాది భూమి అది అని చెప్పేసి రోజు గొడవ. ఆ చనిపోయినప్పుడు మా ఇంటి కుటుంబంలో ఆడొక్కదాన్నే ఉన్నా నేను ఇంట్లో. తర్వాత వాళ్ళు అందరు కలిసి వచ్చి ఇంటి కురుకొచ్చి నేను ఆయన సాయంకాలం వరకు ఒకతోటే ఉన్నాం. అది సాయంకాలం 2 గంటలే చేంజ్ నాకు ఆయనకు. చనిపోయిన తర్వాత ఇంటికి చంపేసిండ్రు. ఇంటికి కురుకొచ్చి మా తలుపులు కొట్టి లేపి అమ్మ చిన్ని నాయన చచ్చిపోయిండు, నాయన చంపేసిండ్రు అని చెప్పి. నా పేరు మడుగు నాగరాజు. మేము కొత్త చెరువు రోడ్లో వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాము. మేము దాదాపు 50 సంవత్సరాల నుంచి అక్కడ వ్యవసాయం పట్టభూమి ఒక ముస్లిం అతనికి వెళ్ళి మేము అందరము 67 1967 967 972 973 మేమందరం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అందరము 30 ఎకరాలు మేమందరం కాస్తలో ఉన్నాము. అక్కడనే ఇండ్లు కట్టుకున్నాము. మా తాత ముత్తాతలకి వెళ్ళి అక్కడనే చనిపోయినారు, అక్కడనే పెట్టినాము. ఇప్పుడు ఒక అతను కర్దే ఆంజనేయులు అనే అతను వాళ్ళ ఫ్యామిలీ మాది భూమి అని టెనెంట్ కేసు వేసిండు. సరే, టెనెంట్ కేసు వేసేయకోకో నిజాలు గవర్నమెంట్ తెలుపుతుంది. కానీ అతను ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ 2007లో వాళ్ళ ఫాదర్ని చంపిండ్రు, వాళ్ళే చంపిండ్రు, వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళే చంపిండ్రు. చంపి మా మీన్కి వేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ